ఈ వార్తలను సమర్పిస్తున్నవారు శ్రీ మమ్మీ డాడీ క్లాత్ అండ్ రెడీమేడ్స్, కొత్త బస్ స్టాండ్ ఎదురుగా, జంగారెడ్డిగూడెం. ప్రొప్రైటర్ దూలం శేషు. సెల్ నంబర్ 9849124440. నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. నేను సాయి వినయ్. ముందుగా ముఖ్యాంశాలు. కుకునూరు, వేలేరుపాడు పోలీస్ స్టేషన్స్ ను తనిఖీ చేసిన ఎస్పీ మేరీ ప్రశాంతి. ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా కబడ్డీ పోటీలను ప్రారంభించిన మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి. సిపిఐఎంఎల్ పార్టీ రెడ్ స్టాంప్ లో విలీనమైన సిపిఐఎంఎల్ పార్టీ ఎంపీ కమిటీ విజయవంతమైన సదస్సు. కోయిలగూడెంలో దొంగ నోట్లు చలామణి చేస్తున్న వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్న పోలీసులు. ఈ నెల 30వ తేదీన గోకుల పారిజాతగిరిలో కొలువై ఉన్న గోదాదేవికి సారె సమర్పణ. తరలి రావాలంటున్న ఆలయ అర్చకులు రవికుమారాచార్యులు. జంగారెడ్డిగూడెంలోని జిల్లా పరిషత్ ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల నందు ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం నిర్వహించారు. ఆడుదాం ఆంధ్రాలో భాగంగా మహిళా క్రీడాకారులకు కబడ్డీ పోటీలు నిర్వహించారు. ఈ నెల 30వ తేదీన వాలీబాల్ పోటీలు నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తహసీల్దార్ శ్లేవజోజి తెలిపారు. ఈ సందర్భంగా మండల కోఆర్డినేటర్ జయరాజుతో కలిసి సిటీ న్యూస్ తో ఆయన ప్రత్యేకంగా మాట్లాడారు. నమస్కారం అండి. ఈరోజు మన ఆనరబుల్ చైర్మన్ గారు, మన కౌన్సిల్ చైర్మన్ గారు జంగారెడ్డి మేడం గారు త్రివేణిను గాయత్రి కాలేజ్ కబడ్డీని స్టార్ట్ చేశారు వచ్చి. అదేవిధంగా నిన్న మెన్స్ కబడ్డీ 10 సచివాలయంలో ఆడడం జరిగినది. ఈరోజు ఖోఖోను, రేపొద్దున వాలీబాల్ జరుగుతుంది. పిల్లలందరూ బాగా ఆసక్తికరంగా ఇంట్రెస్టెడ్ గా బాగా ఆడుతున్నారు. మన మండలం నుంచి స్టేట్ లెవెల్లో ఏదో ఒక ప్రైజ్ వస్తుందని మేము ఆశిస్తున్నాము. కాబట్టి ఈ విలేజ్ లో జరిగే టీమ్స్ కూడా బాగా ఆడుతున్నారు. గవర్నమెంట్ తలపెత్తిన ఈ గేమ్స్ ని పిల్లలు బాగా ఆహ్లాదకరంగా, సంతోషకరంగా ఆనందించి మంచిగా ఆడుతున్నారని, కావున ఈ అవకాశం ఇచ్చిన గవర్నమెంట్ వాళ్ళందరికీ థ్యాంక్ యూ చెప్తున్నాను. ఎన్నికల ముందు మద్య నిషేధం చేస్తానని హామీ ఇచ్చి గెలిచిన తర్వాత ఆ హామీని ప్రభుత్వం నెరవేర్చలేదని ఆరోపిస్తూ మద్య నిషేధం చేయాలని డిమాండ్ చేస్తూ జంగారెడ్డిగూడెం పట్టణంలో లక్ష్మీ థియేటర్ వద్ద ఉన్న ప్రభుత్వ మద్యం దుకాణం వద్ద మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏపీలో మద్య నిషేధం చేయాలని, ఇచ్చిన హామీ నెరవేర్చాలని నినాదాలు చేశారు. రాష్ట్రంలో మద్యపాన నిషేధం చేసేంత వరకు మహిళా సమాఖ్య ద్వారా ఉద్యమాన్ని కొనసాగిస్తూనే ఉంటామని తెలిపారు. అనంతరం ప్రదర్శనగా ఎస్ఈబి స్టేషన్ కి వెళ్లి సిఐ బి శ్రీనివాసరావుకు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో కరాటం సీతామహాలక్ష్మి, గొర్లి స్వాతి, ఉప్పులూరి లక్ష్మి, ఉప్పులూరి భవాని, మడకం మంగ, చెల్లిబోయిన లక్ష్మి, గొలిమె స్వప్న, గుదే ప్రమీల, నరెడ్ల అనుష, జంపల బంగారు లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ మహిళా సమైక్య జిల్లా కార్యదర్శి. అంచెలంచెలుగా మద్యపాన నిషేధం చేస్తామని 2019 ఎన్నికల్లో వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 2024 ఎన్నికలు సమీపిస్తున్నప్పటికీ కూడా మద్యపాన నిషేధం ఎక్కడ చేసింది అని ఆంధ్రప్రదేశ్ మహిళా సమైక్యగా మేము ప్రశ్నిస్తున్నాం. అలాగే మద్యపానాన్ని నిషేధిస్తామన్న పేరుతో ఉన్న బ్రాండ్లన్నింటినీ కూడా తప్పించి తన సొంత బ్రాండ్లని ప్రజల్లోకి తీసుకువచ్చి ఆర్థిక వనరుగా, ప్రభుత్వానికి ఆర్థిక వనరుగా ఏర్పాటు చేసుకున్నారు ఈ మద్యాన్ని అని మేము విధంగా తెలియజేస్తున్నాం. అలాగే జంగారెడ్డిగూడెం మండలంలో కల్తీ సారా పేరుతో 2022లో 30 మందికి పైగా కల్తీ సారా మరణాలు జరిగినాయి. దానికి ప్రభుత్వం ఏమి హామీలు ఇచ్చింది? ఆ కుటుంబాలన్నీ రోడ్డు మీద పడినప్పటికీ కూడా వాటిని పట్టించుకోకుండా, వాళ్ళకి ఎటువంటి హామీలు ఇవ్వకుండా, వాటికి న్యాయం చేయకుండా వాళ్ళ కుటుంబాలన్నింటినీ రోడ్డు మీద పెడుతుందని ఆంధ్రప్రదేశ్ మహిళా సమైక్యగా మేము తెలియజేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ మహిళా సమైక్య జిల్లా అధ్యక్షురాలు. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత అంచెలంచెలుగా మద్యపాన నిషేధాన్ని పూనుకుంటానని చెప్పేసి 2024 ఎన్నికలు వచ్చే నాటికల్లా మద్యపాన నిషేధాన్ని తగ్గిస్తానని చెప్పేసి చెప్పడం జరిగింది. అయినా కానీ ఇంతవరకు తగ్గించలేదు. అయినా 5 సంవత్సరాలు ప్రభుత్వం 5 సంవత్సరాలు కావస్తా ఉన్నది. అయినా కానీ నేటికి ఆయన సొంత బ్రాండ్లు పెట్టుకొని నాసిరకం మందులను తయారు చేపిస్తూ షాపులను నడిపిస్తూ లబ్ధి పొందుతున్నారని, మద్యంతో ప్రజలతో ఆరోగ్యంతో చెలగాట మాడుతున్నారని, ఆర్థిక పరిస్థితులు దుర్భిక్షం పాలయ్యే పరిస్థితి చెందుతున్నారని చెప్పేసి మీ మహిళా సమైక్య తరపు నుంచి డిమాండ్ చేస్తా ఉన్నాం. ప్రభుత్వం అన్ని చోట్ల మద్యం షాపులను నడిపిస్తూ ఉన్నారు.
జంగారెడ్డిగూడెంలో రోటరీ క్లబ్ నందు సిపిఐఎంఎల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీ సిపిఐఎంఎల్ రెడ్ స్టార్ పార్టీలు దేశంలో జరుగుతున్న అనేకమైన విషయాలపై చర్చించి రెండు పార్టీలు కలిసి ఒకే పార్టీగా అనగా రెడ్ స్టార్ పార్టీగా ఏర్పడ్డాయని సిపిఐఎంఎల్ రెడ్ స్టార్ జాతీయ ప్రధాన కార్యదర్శి పీజే జేమ్స్ తెలియజేశారు. ఈ మేరకు ఏఐకేకేఎస్ రాష్ట్ర అధ్యక్షులు బి రంగనాథం, సిపిఐఎంఎల్ పార్టీ జిల్లా అధ్యక్షుడు జొన్నకుట్టి వెంకటేశ్వరరావు, సిపిఐఎంఎల్ రెడ్ స్టార్ జిల్లా కార్యదర్శి అధ్యక్షత వహించిన హిందూ మతోన్మత పాశుధ్యానికి వ్యతిరేకంగా జరిగిన సదస్సును నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిపిఐఎంఎల్ రెడ్ స్టార్ రాష్ట్ర కార్యదర్శి కొల్లేపర వెంకటేశ్వరరావు, మాదేపల్లి వెంకటరత్నం, మన్నవ హరిప్రసాద్, షేక్ మహమ్మద్ బాషా, భీమవరపు సుబ్బారావు, కాళీ బాబు, మడకం రామన్న తదితరులు ప్రసంగించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలకు వివరించారు. నీకు ఈ దేశంలో గత 9.5 సంవత్సరాలుగా మోడీ నాయకత్వంలో బీజేపీ ప్రభుత్వం అధికారం చెలాయిస్తుంది. మోడీ ప్రభుత్వం అధికారంలో చెలాయిస్తే అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కూడా అనేక ప్రజా వ్యతిరేక విధానాలను, ప్రజా వ్యతిరేక చట్టాలను తీసుకొస్తుంది. మోడీ ఉదాహరణకు సిఏఏ, ఎన్పిఆర్, ఎన్ఆర్సీ చట్టాలు తీసుకొచ్చింది. ఈ చట్టాల వల్ల భారతదేశంలో ఉన్నటువంటి గిరిజనులను, దళితులను, మైనార్టీల పట్ల విచక్షణ చూపించి రెండో పౌరులుగా చేయడంలో దీని ఉద్దేశం. అదే విధంగా 4 కార్మిక చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోడ్లు తీసుకొచ్చింది. అదే విధంగా మొత్తం కూడా రైల్వేలు, రోడ్లు, యార్డ్లు అన్నిటిని కూడా అంబానీ, ఆదానీలకు అప్పజెప్పేటువంటి పరిస్థితి తీసుకుంది. అదే విధంగా ఆ ఎల్ఐసిని దివాళా తీయించింది. అదే విధంగా ఈ దేశంలో మతోన్మాదాన్ని రెచ్చగొట్టి మైనార్టీల పైన నిరంతరం కూడా రామజన్మభూమి జపం పేరుతోటి హిందూ మత విశ్వాసాలని వాడుకుంటూ ప్రజల్ని మోసం చేస్తుంది. అందువల్ల ఈ ప్రమాదం నుంచి బయటపడాలంటే 2024లో బీజేపీని ఓడించాలనేది మేము ప్రజలకు అన్ని వామపక్ష ప్రజాతంత్ర శక్తులన్నిటికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. Very happy to inform to all of you that the CPIML AP and CPML Red Star AP State Committee are working together with the CPML AP joining with the CPML Red Star. At this critical juncture, because in our country is facing a very serious situation, at this critical juncture when India is going through a fascist situation led by RSS, the biggest fascist organization in the world, using BJP as its political tool, now control everything from military to civil administration, from judiciary, culture, education, everywhere. RSS has its stronghold and the micro and macro spheres of our country are controlled by RSS. ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ టైటిల్ యాక్ట్ ను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నందు ప్రజా ప్రయోజన వాద్యం ద్వారా అడ్డుకుంటామని రాష్ట్ర పౌర హక్కుల సంఘ నేత నంబూరి శ్రీమన్నారాయణ అన్నారు. జంగారెడ్డిగూడెంలో జరుగుతున్న న్యాయవాదుల రిలే నిరాహార దీక్షల శిబిరాన్ని సందర్శించి ప్రసంగించారు. ఈ రోజు నిరాహార దీక్షలో న్యాయవాదులు వై సుగుణ కుమార్, తెల్లం నవీన్, న్యాయవాద గుమస్తాలు దేవినేని మహేంద్ర, కరాటం మునీష్, నిమ్మలగిరి, అప్పికొండ బాలు తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షులు అచ్యుత శ్రీనివాసరావు, ఉపాధ్యక్షులు తల్లాడి అశోక్ కుమార్, కార్యదర్శి ఏవివి భువనేశ్వరి, కోశాధికారి మానికల సూరిబాబు, క్రీడా కార్యదర్శి పాసం ప్రతాప్ తదితరులు పాల్గొన్నారు. కొత్తగా ఏపీ ప్రభుత్వం వారు తీసుకొచ్చిన జీవో నెంబర్ 27/23 ఇది ఒక నల్ల చట్టం, పైగా ప్రజా ఆస్తులకు భద్రత లేని చట్టం ఇది. దీని ద్వారా కోర్టులకున్న హక్కుల్ని, కోర్టులకున్న అధికారాలని నిర్వీర్యం చేసి రెవెన్యూ డిపార్ట్మెంట్ కి లేని హక్కుల్ని కల్పించి తద్వారా ప్రజల ఆస్తులకు భద్రత లేకుండా దీర్ఘకాలికంగా ప్రజలు నష్టపోయేలాగా చేసే చట్టం, నల్ల చట్టం ఇది. దీనికి వ్యతిరేకంగా గత కొద్ది రోజులుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని బార్ స్టేషన్లు, దాంతో పాటు జంగారెడ్డి బార్ స్టేషన్ వారు నిర్వహిస్తున్న అనేక నిరసన కార్యక్రమాలలో భాగంగా కొద్ది రోజులుగా రిలే నిరాధ్యక్షులు చేస్తూ వారి సంఘీభావంగా ఈ రోజున న్యాయవాద గుమస్తాలమైన మేము వారికి మద్దతుగా ఈ రోజు మేము రిలే నిరాధ్యక్షుల్లో వారికి సపోర్ట్ గా కూర్చోవడం అయింది. తమ న్యాయమైన కోరికలు పరిష్కరించేంత వరకు రిలే నిరాహార దీక్షలు విరమించేది లేదని జంగారెడ్డిగూడెం ఆర్డీఓ కార్యాలయం వద్ద దీక్ష చేపడుతున్న అంగన్వాడీలు తెలియజేశారు. తమ న్యాయమైన పోరాటాలకు ప్రజలు, ప్రజా సంఘాలు ఇస్తున్న మద్దతు మరువలేనిదని అన్నారు. ఈ సందర్భంగా అంగన్వాడీల నాయకురాలు విమల ఎర్రదండలు వేసి సంఘీభావం తెలియజేశారు. ప్రభుత్వం వెనువెంటనే తమ సమస్యలను పరిష్కరించాలని మీడియాతో కోరారు. ఈ సందర్భంగా అంగన్వాడీ టీచర్ జగదీశ్వరితో పాటు విమల మాట్లాడుతూ కనీస వేతనాలు పెంచాలని డిమాండ్ చేశారు. ప్రాజెక్టు జంగారెడ్డిగూడెం మండలం నుంచి
మాట్లాడుతున్నామండి. మేము సమ్మె మొదలుపెట్టి ఈ రోజుకి 18వ రోజు చేరుకుంది. అయినా సీఎం గారికి ఎక్కడ మా మీద కనికరం లేదు. మాకు కనీస వేతనం 26,000 ఇవ్వాలని మేము అడుగుతున్నాం. రిటైర్మెంట్ బెనిఫిట్స్ కావాలని అడుగుతున్నాం. ఆ రెండు తప్పనిచ్చి మిగతావన్నీ చేసాము. సమ్మె విరమించండి అని చెప్తున్నారు. పైనుంచి ఒత్తిడి చేసినా ఏమైనా మేము అడిగే న్యాయమైన కోరికలు ఆ రెండు తీర్చే వరకు సమ్మె విరమించమని ఇంకా ఉధృతం చేస్తామని ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ తరఫున తెలియజేస్తున్నాం. ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ ప్రాజెక్ట్ లీడర్ జీ విమలాగా మాట్లాడుతున్నానండి. ఈ సమ్మె మొదలుపెట్టి 18 రోజులైంది. కానీ ఈ ప్రభుత్వానికి మాత్రం ఎటువంటి స్పందన లేకపోయింది. ఎందుకంటే మరి ఆకలి బాధలు మాత్రం వినటం లేదు. కానీ మమ్మల్ని అనేక విధాలుగా బెదిరింపులు మాత్రం బెదిరిస్తున్నారు. మేమేమి గొంతం కోరికలు ఏం కోరట్లే. యూట్యూబ్ లో ఛానల్ అట్లీట్లో మాత్రం అంగన్వాడీ వాళ్ళకి అన్ని తీర్చేసాము, వాళ్ళకి ఏం బాధ లేదు, కావాలనే రోడ్డు ఎక్కారని మాత్రం ప్రజలు మెప్పించడానికి చూస్తుందండి ఈ ప్రభుత్వం. ప్రజలేం పిచ్చోళ్ళు ఏం కాదండి అన్ని నమ్మేయడానికి అన్ని వార్తలు కూడా. కానీ మా ఆకలి బాధను తీర్చడానికి మాత్రం ఈ ప్రభుత్వం ముందుకు రావట్లేదు. మేమేమి గొంతం కోరికలు ఏం కోరట్లేదండి. కనీస వేతనం 26,000 ఇమ్మంటున్నామండి. అది ఇవ్వడానికి ప్రభుత్వానికి అంత కష్టం ఏంటండి? మాకు సుప్రీంకోర్టు ఇచ్చిన డిమాండ్స్ ను ఎందుకని ఈ ప్రభుత్వం మాత్రం ముందుకు రావడం లేదు తీర్చడానికి? మా ఆకలి బాధని ఒక్కసారి మంత్రివర్యులు ఆలోచించి కనీస వేతనం ఇవ్వాలండి. మినీ సెంటర్లు మెయిన్ సెంటర్లు చేయమంటున్నామండి. మినీ సెంటర్ల వాళ్ళ కష్టం వాళ్ళు చూడట్లేదా? కాబట్టి మినీ సెంటర్లు మెయిన్ సెంటర్లు చేయండి. కనీసం మాకు రిటైర్ అయిన తర్వాత రిటైర్ కి పెన్షన్ కూడా ఇమ్మంటున్నామండి. ఎంతో మంది అంగన్వాడీ టీచర్లు రోడ్లు పడ్డారండి ఈ రోజు నాడు రిటైర్ అయిపోయిన తర్వాత. వారి బాధను కూడా చూడమంటున్నామండి. కనీస వేతనం ఇచ్చేవారు కూడా ఈ సమ్మెను ఎంత కాలమైన కొనసాగిస్తామని ఈ ప్రభుత్వాన్ని మేము ఎంతో రిక్వెస్ట్ గా న్యాయంగానే పోరాడుతున్నామండి. మా న్యాయమైన పోరాటాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని వీళ్ళని మేము సభాముఖంగా కోరుకుంటున్నామండి. నల్లజర్ల మండలం అచ్చనపాలెం సమీపంలో జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. విజయవాడ నుంచి వెళ్తున్న భవానీల బృందంపై లారీ దూసుకు వెళ్లింది. దీంతో ఒకరు మృతి చెందగా 4 భవానీలకు తీవ్ర గాయాలయ్యాయి. విశాఖ జిల్లా ఎలమంచిలి మండలం కొక్కిరపల్లి గ్రామం నుంచి విజయవాడకు భవానీ భక్తులు నడిచి వెళ్తున్నట్లు తెలియజేస్తారు. 108 అంబులెన్స్ లో క్షతగాత్రులను ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడు 28 సంవత్సరాల గొర్రెల నానిగా గుర్తించారు. కేసు నమోదు చేసిన నల్లజర్ల పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కొయ్యలగూడెంలో నకిలీ కరెన్సీని స్వాధీనం చేసుకున్నట్లు సిఐ విజయబాబు పేర్కొన్నారు. పోలీస్ స్టేషన్ లో ఎస్ఐ జీజే విష్ణువర్ధన్ తో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. ద్వారకా తిరుమల మండలానికి చెందిన ఒక వ్యక్తి నుండి 3 లక్షల రూపాయలు అసలు నగదు ఇస్తే 14 లక్షల రూపాయల నకిలీ కరెన్సీ ఇస్తామని 4 వ్యక్తులు ఒప్పందం కుదుర్చుకున్నారని అన్నారు. ఒప్పందం మేరకు కొయ్యలగూడెం సమీపంలో ఓ దాబా హోటల్ వద్ద నిందితులు కరెన్సీని మార్చుకునే సమయంలో తమకు ముందుగానే వచ్చిన సమాచారం మేరకు రెవెన్యూ అధికారులు పోలీసు సిబ్బందితో కలిసి ఆకస్మిక దాడి జరిపారని అన్నారు. ఆ సమయంలో అనేక మంది గుమికూడి ఉండగా కొందరు పారిపోయారని చెప్పారు. ఈ నేపథ్యంలో ఏలేటి చంద్రశేఖర్, దిర్సిపాము వెంకటేష్, చిట్ల నాగరాజు, గొల్లపల్లి ముత్తయ్య పట్టుబడ్డారని నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలియజేస్తారు. నిందితుల వద్ద నుంచి 13,96,000 రూపాయల చిల్డ్రన్స్ కరెన్సీని అదేవిధంగా 40,000 రూపాయల అసలు నోట్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. 4 నిందితులతో పాటు వారికి సంబంధించిన కారును సీజ్ చేసి స్టేషన్ కు తరలించామని పూర్తి విచారణ అనంతరం మరిన్ని వివరాలు వెల్లడి చేస్తామని పోలీసు అధికారులు చెప్పారు. ప్రధాన ఫ్యామిలీ దాబా వద్ద నాకు మరియు మా సిబ్బందికి రాబడిన సమాచారం ప్రకారం నేను మా సిబ్బంది వీఆర్ఓ ద్వారా వెళ్ళగా అక్కడ కొంతమంది గుమిగూడి ఉండగా మేము వెళ్లి చెక్ చేయగా అంతటా పాదుపోగా 4 వ్యక్తులు దొరికినారు. ఆ 4 వ్యక్తులు వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం వాళ్ళ ఒక వ్యక్తిని 3 లక్షల రూపాయలు ఇస్తే 14 లక్షల రూపాయలు నకిలీ నోట్లు ఇస్తానని నమ్మించి ఈ రోజు దాబా వద్దకు రమ్మనగా అతను వచ్చే సమయానికి నాకు సమాచారం రావడాన్ని వెళ్లి రైడ్ చేయగా వాళ్ళ వద్ద 13,92,000 రూపాయలు టాయ్ కరెన్సీ అనగా చిల్డ్రన్స్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని సీజ్ చేయడం జరిగింది. మరియు 8 నోట్లు 500 రూపాయల నోట్ని ఒరిజినల్ నోట్ని సీజ్ చేయడం జరిగింది. మరియు ఒక కార్ ని స్వాధీనపరచడం జరిగింది. అంతకుముందు గతంలో ఈ 4 పైన కూడా గోపాలపురంలో కేసులు ఉండడం జరిగింది, శ్రీనివాసపురంలో కేసులు ఉండడం జరిగింది.
జంగారెడ్డిగూడెంలో శ్రీచక్ర సాహిత శ్రీ 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 నూకాలమ్మ తల్లి ఆలయం శుక్రవారం సందర్భంగా భక్త సంద్రమైంది. అమ్మవారి ఉత్సవ విగ్రహానికి అభిషేకాలు చేశారు. మూల విరాట్ కు వివిధ రకాల హారతులు అర్పించారు. తమ్మినేడి నీలిమ శ్రీనివాస్ దంపతులు, కొత్తపల్లి కిరణ్ ఇంద్రజ్యోతి దంపతులు, ఎర్ర సూర్యప్రకాష్ రావు నాగరత్నం దంపతులు చెరో 10 తులాల వెండి, పాలోజు ఉమామహేశ్వరిచారి వాణి దంపతులు 5 తులాల వెండిని అమ్మవారి రజత చీరకు సమర్పించారు. ఆంగ్ల సంవత్సరం ప్రారంభం సందర్భంగా జనవరి 1వ తేదీన అమ్మవారు ప్రత్యేక అలంకారంలో భక్తులకు దర్శనం ఇవ్వనున్నట్లు ఆలయ కమిటీ చైర్మన్ రాజాన సత్యనారాయణ తెలియజేశారు. 49 అడుగుల ఏకశిలా ధ్వజస్తంభం, 4 మాడవీధులు, 4 ముఖ ద్వారాలు కలిగినటువంటి శ్రీచక్ర సహిత శ్రీ 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 నూకాలమ్మ అమ్మవారి దివ్య ఆలయంలో శుక్రవారం సందర్భంగా ఈ రోజు ఉదయం నుండి భక్తులు వేల సంఖ్యలో వచ్చి అమ్మవారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించి ఉన్నారు. మరి అమ్మవారికి ఆలయ కళ్యాణ కళా వేదిక వద్ద పంచామృతాభిషేకాలు, మూల విరాట్కు ఏకాదశ హారతి పూజా కార్యక్రమాలు, సాయం సంధ్య హారతి పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. మరి ఆదివారం తోటి 2023 సంవత్సరం పూర్తి అవుతుంది. సోమవారం నాడు 2024 జనవరి 1 అనేటటువంటి మనకి పండుగ కార్యక్రమం వస్తుంది. మరి ఆ రోజు అమ్మవారు విశేష అలంకారంలో దర్శనమిస్తారు. భక్తులందరూ విచ్చేసి అమ్మవారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించవలసిందిగా తెలియజేస్తారు. మరి అమ్మవారికి సుమారు 25 కేజీల వెండితో వెండి చీర తయారు చేయించే కార్యక్రమాన్ని ఆలయ కమిటీ వారి సౌజన్యంతో భక్తులందరికీ అవకాశం ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ కార్యక్రమంలో భాగంగా ఈ రోజు తమ్మినేని నీలిమ శ్రీనివాస్ దంపతులు 10 తులాల వెండిని, కొత్తపల్లి కిరణ్ ఇందిరాజ్యోతి దంపతులు 10 తులాల వెండిని, ఎర్ర సూర్యప్రకాశ్ రావు నాగరత్న దంపతులు తాడువాయి వాస్తవ్యులు 10 తులాల వెండిని, పోలోజు ఉమామహేశ్వరాచారి వాణి దంపతులు జీలిగిమెల్లి వాస్తవ్యులు 5 తులాల వెండిని మరి అమ్మవారికి సమర్పించి ఉన్నారు. వారిని వారి కుటుంబాలను అమ్మవారి ఎల్లవేళలా కాచి కాపాడాలని ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు అమ్మవారికి కోరుకుంటున్నారు. మరి ఇదే విధంగా భక్తులందరూ తమకు తోచినటువంటి వెండి గాని, వెండి రూపంలో గాని, ధన రూపంలో గాని, వస్తు రూపంలో గాని మరి అమ్మవారి ఈ వెండి చీర తయారీకి సహకరించి అందులో భాగస్వాములు కావాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఓం శ్రీ మాత్రే నమః. ఇప్పుడు కాసేపు ప్రకటనలు చూస్తూనే ఉండండి సిటీ న్యూస్. శ్రీ మమ్మీ డాడీ క్లాత్ అండ్ రెడీమేడ్స్ జంగారెడ్డిగూడెం క్రిస్మస్, నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ 28వ వార్షికోత్సవం సందర్భంగా మేము మీకు అందిస్తున్న మెగా బంపర్ ఆఫర్స్. 3 జీన్ ప్యాంట్స్ కేవలం 999 రూపాయలకే ఇవ్వబడును. 3 షర్ట్స్ కేవలం 999 రూపాయలే. 3 పంజాబీ డ్రెస్సులు కేవలం 999 రూపాయలకే ఇవ్వబడును. 3 టాప్స్ కేవలం 499 రూపాయలే. 4 కాటన్ సారీస్ కేవలం 999 రూపాయలకే ఇవ్వబడును. 5 సిల్క్ సారీస్ కేవలం 999 రూపాయలే. 28వ వార్షికోత్సవం సందర్భంగా 6/12/2023 నుండి ప్రతి 2000 రూపాయల కొనుగోలుపై స్క్రాచ్ కార్డ్ ద్వారా 50 రూపాయల నుండి 500 రూపాయల వరకు స్పాట్ క్యాష్ బ్యాక్ పొందండి. ప్రతి 5000 రూపాయల కొనుగోలుపై ప్రతి ఒక్కరికి ఒక ట్రావెల్ బ్యాగ్ గిఫ్ట్ గా ఇవ్వబడును. అన్ని రకాల వెరైటీ మోడల్స్ పై 30% ఫ్లాట్ డిస్కౌంట్ కలదు. ఈ అవకాశం స్టాకు ఉన్నంత వరకు మాత్రమే. త్వరపడండి. శ్రీ మమ్మీ డాడీ క్లాత్ అండ్ రెడీమేడ్స్, కొత్త బస్ స్టాండ్ ఎదురుగా, జంగారెడ్డిగూడెం. ప్రొప్రైటర్ దూలం శేషు. సెల్ నంబర్ 9849124440. వెల్కమ్ బ్యాక్. జంగారెడ్డిగూడెంలో జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల నందు ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన కబడ్డీ పోటీలను మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి ప్రారంభించారు. కాసేపు క్రీడాకారులతో కలిసి ఆమె సైతం కబడ్డీ పోటీల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఆడుదాం ఆంధ్ర కోఆర్డినేటర్ జయరాజు క్రీడాకారులను పరిచయం చేశారు. గ్రామీణ క్రీడాకారులను పై స్థాయికి తీసుకువెళ్లే ఉద్దేశ్యంతోనే ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపడుతున్నట్లు తెలియజేశారు.
లైబీరియాలో ఘోర ప్రమాదం జరిగింది. పెట్రోల్ ట్యాంకర్ పేలి పదుల సంఖ్యలో ప్రజలు చనిపోయినట్లు సమాచారం. అత్యాశకు పోయి ప్రాణాలను కోల్పోయినట్లు పలు ప్రజా సంఘాలు విమర్శిస్తున్నాయి. ట్యాంకర్ నుంచి పెట్రోల్ లీక్ అవుతుండగా పట్టుకునేందుకు జనం ఎగబడ్డారు. ఈ క్రమంలో ఒక్కసారిగా ట్యాంకర్ పేలిపోయింది. ఈ దుర్ఘటనలో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. కాగా మరోవైపు టొటోటా పట్టణంలో జరిగిన మరో పేలుడులో పలువురు గాయపడ్డారని లైబీరియా అధికారులు వెల్లడించారు. కోయిలగూడెం మండలం మంగదేవిపేట గ్రామంలో INEE చర్చ్ ఆధ్వర్యంలో పాస్టర్ సురేష్ బాబు చర్చ్ ఆవరణలో సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. వివేకానంద కాలేజ్ ప్రిన్సిపల్ అండ్ కరెస్పాండెంట్ RP రాజు ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డిసెంబర్ మాసంలో క్రైస్తవ సోదరి సోదరులు భక్తి శ్రద్ధలతో క్రిస్మస్ వేడుకలను ఘనంగా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుందని అన్నారు. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమని, దేవుడు ఒక్కడే అని, యేసుక్రీస్తు అందరికీ ప్రభువు అని, సర్వలోకాలలో ఆయనకు ఇష్టమైన మనుషులకు సమాధానం కలుగునని తెలిపారు. బైబిల్లో ఉన్న ప్రతి వచనాన్ని ప్రమోదించడం జరిగిందని అన్నారు. క్రైస్తువులకు క్షమించే గుణం, ప్రేమించే గుణం ప్రతి ఒక్కరిలో ఉండాలని వ్యాఖ్యానించారు. అనంతరం క్రిస్మస్ కేక్ ని కట్ చేశారు. సండే స్కూల్ చిల్డ్రన్స్ నాట్య బృందం ప్రదర్శించారు. ప్రత్యేకమైన గీతాలు ఆలపించారు. కార్యక్రమంలో పాస్టర్ బంగారు రాజు, బి సురేష్ బాబు తదితరులు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం గోకుల తిరుమల పారిజాతగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో జరుగుతున్న ధనుర్మాస ఉత్సవ కార్యక్రమంలో భాగంగా 13వ రోజు ఆలయ ప్రధాన అర్చకులు నల్లూరి రవికుమారాచార్యుల ఆధ్వర్యంలో గోదాదేవికి విశేష పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా గోదాదేవికి అష్టోత్తర పూజ, నక్షత్ర హారతి, తిరుప్పావే పాసుర విన్నపం తదితర కార్యక్రమాలు వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ధనుర్మాస గోష్ఠి సభ్యులు, వికాస తరంగిణి కార్యకర్తలు పాల్గొన్నారని కార్యనిర్వహణాధికారి మానికల రాంబాబు తెలియజేశారు. ధనుర్మాస ఉత్సవ కార్యక్రమంలో భాగంగా ఈ నెల 30వ తేదీ శనివారం ఉదయం 10 గంటలకు దెప్పకాయలపాడు వికాస తరంగిణి భక్త బృందం గోదాదేవికి సారె సమర్పణ కార్యక్రమం నిర్వహిస్తారని, భక్తులు విశేష సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించాల్సిందిగా ఆలయ కార్యనిర్వహణాధికారి మానికల రాంబాబు తెలియజేస్తారు. வையத்துவார் வீர்கள் நாமம் நம்ப வைக்கோ செய்யம் கிருஷைகள் கேளீரோ பார்க்கடலில் பையத்து இந்த பரமனடி பாடி நெய்யொன்னோம் பாலுன்னோம் நாட்காலே நீராடி జంగారెడ్డిగూడెం చిట్టూరి గణేష్ రావు టౌన్ హాల్ నందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏలూరు జిల్లా యువజన విభాగ అధ్యక్షులు పడమటి గిరిబాబు గౌడ్ ఆధ్వర్యంలో జిల్లా యూత్ కమిటీ సభ్యులు, మండల పట్టణ యువజన నాయకులు ఆత్మీయ కలయిక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా గిరిబాబు గౌడ్ మాట్లాడుతూ జిల్లా కమిటీ, మండల పట్టణ యూత్ ఆధ్వర్యంలో వచ్చే 2024 ఎన్నికల్లో ఏలూరు జిల్లా పరిధిలో ఉన్న 7 నియోజకవర్గాలు, 1 ఎంపీ స్థానాల్లో జిల్లా వ్యాప్తంగా యువతను బలోపేతం చేసి పెద్ద ఎత్తున పార్టీని విస్తృత స్థాయిలో ప్రచారం చేసి అన్ని స్థానాల్లో గెలుపుకు మా వంతు కృషి చేసి జగన్మోహన్ రెడ్డికి బహుమతిగా ఇస్తామని అన్నారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా యువత పెద్ద ఎత్తున పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నడిపించాలని అన్నారు. యువతకు ఈ కార్యక్రమంలో స్టేట్ యూత్ జనరల్ సెక్రటరీ కందుల దినేష్ రెడ్డి, జిల్లా యువజన విభాగ ఉపాధ్యక్షులు మణికిషోర్ వర్మ, చల్లారి నాగబాబు, కొల్లూరు దినేష్, జిల్లా సెక్రటరీలు, మున్సిపల్ కౌన్సిలర్లు నేకూరి కిషోర్, ఉగ్గం ప్రసాద్, పంది రాజా, తల్లాడి సంజయ్, మండల యూత్ నాయకులు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెంలో ఆర్టీఓ కార్యాలయం వద్ద అంగన్వాడీలు శుక్రవారం రాస్తారోకో నిర్వహించారు. భీమవరంలో అంగన్వాడీల అక్రమ అరెస్టులను నిరసిస్తూ ఈ నిరసన కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. ఈ సందర్భంగా అంగన్వాడీలు మాట్లాడుతూ భీమవరంలో సీఎం జగన్ పర్యటనలో సీఎం కు వినతి పత్రం ఇవ్వడానికి వెళ్తున్న అంగన్వాడీలు అరెస్టు చేయడం దారుణమని అన్నారు.
కుకునూరు, వేలేరుపాడు మండలాల్లో పోలీస్ స్టేషన్లను జిల్లా ఎస్పీ మేరీ ప్రశాంతి తనిఖీ చేశారు. స్టేషన్లో రికార్డులను పరిశీలించడంతో పాటు సిబ్బంది పనితీరు, కేసుల పురోగతి వివరాలను సిఐ శ్రీనివాసరావు, ఎస్ఐ రామకృష్ణలను అడిగి తెలుసుకున్నారు. 2 మండలాల పరిధిలో క్రైమ్ రేట్ ను తగ్గించేందుకు కృషి చేయాలని, రోడ్డు ప్రమాదాలు జరిగే ప్రాంతాలను గుర్తించి నివారణ చర్యలు చేపట్టాలని, కేసులను త్వరితగతిన పూర్తి చేసి బాధితులకు తగిన న్యాయం జరిగేలా చూడాలని సూచించారు. అలాగే ఎలక్షన్స్ కూడా వస్తున్నాయి కదా, ఆ ఎలక్షన్ సందర్భంగా చేయాల్సిన ఎన్ఫోర్స్మెంట్ ఏంటి, లాస్ట్ టైం ఎలక్షన్స్ లో ఏ టైప్ ఆఫ్ ఇష్యూస్ ఇక్కడ రైజ్ అయ్యాయి, ఇలాంటి ఏమైనా ల్యాండ్ ఆర్డర్ ఇష్యూస్ జరిగాయి, అలాగే ఎలక్షన్స్ సందర్భంగా ఏమన్నా కేసెస్ ఎట్లా ఉన్నాయి, ఎక్కడెక్కడ ఉన్నాయి, ఆ కేసెస్ డిస్పోజల్ ఎలా అయింది, అవన్నీ చూడడము, ఫ్యూచర్ ఎలక్షన్స్ కి ప్లాన్ చేయడం. అలాగే ప్రస్తుతం ఉన్న యూఏ కేసులు ఏంటి, వాటి పరిస్థితి ఏంటి, ఎన్ని కేసులు రిజిస్టర్ అయ్యాయి, ఆ కేసులో ఇన్వెస్టిగేషన్ ఎక్కడ వరకు వచ్చింది, ఎన్ని ఫైనలైజ్ అయ్యాయి, ఎన్నిట్లో శిక్ష పడింది, మిగతా శిక్ష ఎందుకు పడలేదు, ఇట్లాంటివన్నీ. సో దట్ ప్రాపర్ ఇన్స్ట్రక్షన్స్ మా ఎస్ఐ గారికి, సిఐ గారికి. రెగ్యులర్ ఇన్స్పెక్షన్ ఎవ్రీ ఇయర్ చాలా భాగంగా వేలేరుపాడు పోలీస్ స్టేషన్ రావడం జరుగుతుంది. ఇక్కడ కుకునూరు పోలీస్ స్టేషన్, ఇక్కడ ఎట్లాంటి ఇష్యూస్ అయితే ఏమీ లేవు. ఓన్లీ బోర్డర్ చెక్ పోస్టులు ఇంకా కొంచెం స్ట్రెంగ్థెన్ చేయడము, అలాగే మీరు చెప్తే ముందు అది యాజ్ పర్ గైడ్లైన్స్ అంటారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. కుకునూరు, వేలేరుపాడు పోలీస్ స్టేషన్స్ ను తనిఖీ చేసిన ఎస్పీ మేరీ ప్రశాంతి. ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా కబడ్డీ పోటీలను ప్రారంభించిన మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి. సిపిఐఎంఎల్ పార్టీ రెడ్ స్టాంప్ లో విలీనమైన సిపిఐఎంఎల్ పార్టీ ఎంపీ కమిటీ విజయవంతమైన సదస్సు. కోయిలగూడెంలో దొంగ నోట్లు చలామణి చేస్తున్న వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్న పోలీసులు. ఈ నెల 30వ తేదీన గోకుల పారిజాతగిరిలో కొలువై ఉన్న గోదాదేవికి సారె సమర్పణ తరలి రావాలంటున్న ఆలయ అర్చకులు రవికుమారాచార్యులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.